మహాకవి కాళిదాస్ శృంగార శాకుంతలం నాటకం 4వ భాగం 22/6/26 ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి అర్ధ తాత్పర్యాలు మనం అనుసరిస్తాం. ప్రథమాంకంలో ఉన్న రాజు అనుకుంటున్నాడు ఆత్మగత దుర్లభ కన్వేష మనోరథ అపి నామ కులపతేరియ మనబద్ధ క్షేత్ర సంభవా స్యాత్ అథవా కృతం సందేహేన. అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమ యదార్యమస్యామభిలాషి మే మనః సతాం హి సందేహ పదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ. ఇది లోకంలో బాగా ప్రసిద్ధమైన సూక్తి. అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమ యదార్యమస్యామభిలాషి మే మనః సతాం హి సందేహ పదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ తథాపి తత్వత ఏవైనముపలప్స్యే. ఏషః మనోరథ, ఈ కోరిక దుర్లభం, కష్టసాధ్యం సుమా. వరుడు మునిజాతిలో దొరకడని, అలాంటి వరుడు మునిజాతిలో దొరకడని ఆమె. ఇయం ఈ శకుంతల కులపతి అయిన కర్ణుడు అసంభవ విలోమజాతి స్త్రీ ఎందు పుట్టింది. అపి నామ స్యాత్, కనుక బ్రాహ్మణేతర కాంతకు పుట్టిందా. అధవ అయిన సందేహేన, అనుమానం ఇంకా చాలు, అవసరం. అసంశయం ఆర్యం, పవిత్రమైన మే మనః, నా మనసు, అస్మాం ఈమ పట్ల యత్ అభిలాష కలది అయినది. అసంశయం ఇక సందేహం. నేను సాధారణంగా ఎవడి వైపు ముగ్గేవాడిని. నా మనసు ముగ్గిందంటే అవతల పక్క కారణం ఉంటుంది, జన్యువుని అన్నది. ఛత్ర పరిగ్రహ క్షమ, ఈమె పర్యనయ మాడతగిందే. సజాతం సతాం, సజ్జనులు సందేహ వస్తు సందర్భాలు అంతఃకరణ ప్రవృత్తి, తమ అంతరంగాలే ప్రమాణాలు కదా. నిష్ఫలమైన నా మనసు ఈమెను ఇలా అభిలషిస్తోందంటే నా తప్పేదే. ఈమె అనుమానం లేక క్షత్రియుడి స్వీకరించటానికి యోగ్యురాలి అని అర్థం. అలా కలిగిన అనుమానం కలిగిన అంటే అటు ఇటు ఊగిసలాట ఉన్న సందర్భంలో సజ్జనుల వాళ్ళ మనస్సుల స్పందనే ప్రమాణం కదా. అయినా తద్వతః ఏవ, నిజంగానే ఏనాముపలప్సి, నేను తెలుసుకుంటాను అని. ససంభ్రమం శకుంతలంటు, అహో సలిలశేఖర సంభ్రమ వనమాలిక నవమాలిక ముజ్జిత్వా వదనం మే మధుకరోభివర్తతే భ్రమర బాధాం రూపయత్. రాజా సస్పృహం విలోక్య శలాపాంగం దృష్ట దృశతి బహుశో వేపధుమతీం రహస్యాఖ్యాయీవ వనపి మృదుకర్ణాంతికచర కరౌ యాధూన్వత్యాః పిబసి రతి సర్వస్వమధురం మధరం వయం కృత్వా తత్వా ద్వేషాన్ మధుకరా హతాన్ త్వం ఖలు కృతి. చలాపాంగం దృష్టః వృషసి బహుశో వేపధుమతీం రహస్యాభ్యాం రహస్యాఖ్యాయీవ స్వనసి మృదుకర్ణాంతికచరః
కరౌ వ్యాధూన్వత్యాః పిబసి రతి సర్వస్వమధరం వయం తత్వాన్వేష మధుకర హతాస్త్వం ఖలు కృతి. అయ్యో, సలిలం నీళ్లు పోయడం వల్ల సంభ్రమ భయంతో ఉద్గత ఎగిరినదై మధుకర నవమాలిక అంటే మధుకర తుమ్మెద విరజాజిని ఉద్ఘిత్వా వదలి మే వదనం నా ముఖం మీద వాల్తోంది. సస్పృహం చలాప మధుకరో మధుకరో తుమ్మెద శల అపాంగం కదిలే కళ కన్నుల దృష్ట ఈమెతో చూడబడి వేపధుమతీం భయంతో వడుకుతున్న ఆమె బహుశః కుసతి తాకుతున్న కర్ణ అంతికాచర ఆమె చెవి దగ్గర రహస్య ఆఖ్యాయి ఏదో రహస్యం చెప్పబోతున్నట్టు ఉన్నాం. సుతా మృదు సుతారంగా వనసి ధ్వని చేస్తున్నావు. కలవు చేతులు వ్యాఖ్య కదిలిస్తున్న ఈమెదే రతి సర్వస్వమైనటువంటి కింది పెదవి పిబసి గ్రోరుత భయం మేం తత్వ అన్వేషాత్ ఈమెను సత్యాన్వేషణ అంటే పెట్టుకోవడం హతాహ వంచితరమయ్యాం తం నువ్వు కదా ధన్యుడివి. ఈ శ్లోకం చాలా గొప్ప పేరు. మధుకర తుమ్మెద ఈమె క్రీగంటి చూపులకు దోచుకున్న ఈమెను బహుదా స్పృశిస్తున్న ఏదో రహస్యం చెప్పినట్టు ఆమె చుట్టూ తిరుగుతున్నావు. ధ్వని చేస్తున్న చేతులతో విదిలిస్తున్న తప్పించుకుంటున్న సమస్త సంపదలాంటి ఈమె అధరాన్ చటుక్కున గురోలుతున్న పోయి నువ్వు ధన్యుడివిరా చరితార్థుడు. మేము మాత్రం ఈమె జాతి ఏమిటి జన్మ ఏమిటి ఎవరికి పుట్టి అనేటువంటి ఆ తత్వంలో పడి మునకలపైపోయాం, దెబ్బతిన్నా. శకుంతల నేష దుష్టో విరమతి అన్యతో గమిష్య కథమితో స్యాగచ్చతి సఖ్యౌ పరిత్రాయేధాం మాం అనేన దుర్వినీతేన దుష్టమధుకరేణ అభిభూయమానం. ఉభయ చెరులిద్దరూ అనసూయ ప్రియం వాళ్ళు వాటిద్దరి మీద ఎప్పుడూ దాదాపు 40-50 ఏళ్ల క్రితమే నేను దేవ పెరుమాళ ఇలా ఉంది అయ్యంగారు ఆయన వ్యాఖ్యని మా పామర్ హై స్కూల్లో లైబ్రరీలో ఉంటే చదివి వ్యాసం రాశా. తెలుగు విద్యార్థి పత్రికలో పడి కే ఆవాం పరితాతు దుష్యంతమక్రంద రాజరక్షితాన్ని రక్షితవ్యాన్ని తపోవనాని. ఈ దుష్ట మధుకరం నా విమలం విడిచిపెట్టడం లేదు. అన్యతః గమిష్యత్ మరోవైపుకు వెళుతా. కథం ఎలా ఇతః అపి ఇటు కూడా ఆగస్టుది వచ్చింది. సౌఖ్యవు చెడులారా అనేన ఈ దుర్వినీకేన తొంటరి మధుకరం చేత దుర్మార్గపు తొమ్మెద అభిభూయాయమాన హింసింపబడుతున్న దాననైన నన్ను పరిత్రాయేధాం రక్షించండి. కానీ ఇద్దరూ కూడా పరిత్రాదు రక్షించడానికి కే అనాం మేమెవరమా దుష్యంత ఆక్రంద ఆయనకి మొరబెట్టుకు తపోవనాని ఇలాంటి ఆశ్రమాల ప్రాంతంలోనే రాజు రక్షింపాలి
కనుక ఆశ్రమాలు అంటే రాజుడికి ఆయన పాలనకి ఎండే ఉంది. అక్కడ ఏమాత్రం అలజడి లేదుగా ఆయనే రక్షించాలి అని అన్యాపదేశంగా అన్నదం. రాజు అంటాడు, అనవరో యమాత్మానం ప్రకాశయుతో నేతవ్యం నేతవ్యం అర్ధోక్తే స్వగత రాజా భ్రావంత్వభిజ్ఞాతో భవతు ఏవం తావదభివరాస్తే శకుంతల కథమితోపి మా అనుసరతి రాజ కహ సౌరవే వసుమతిం శాసితరి దుర్వితీనాం అయమాచ రక్ష వినయం ముగ్ధాసు తపస్వి కన్యాసు సర్వా రాజానం దృష్ట్వా కించిన సంభ్రాంతాః. అనసూయ అంటుంది, ఆర్యా నఖలు కిమప్యస్తాహితం ఇయన్నో ప్రియసఖి మధుకరేణా విభూయ మానా కాతరీభూత. అనుకుంటున్నాడు దుష్యంత్, ఆత్మానం నన్ను నేను ప్రకాశయితం వెల్లడి చేసుకోవటానికి అయం ఇదే అవసర తగిన సభ. నా ఖేతవ్యం భేతవ్యం భయపడద్దు అని రాజభావ నా రాజత్వం అభిజ్ఞాత భవేత్. వీళ్ళకి తెలిసిపోతుంది కానీనే ఏవం తావత్ అలా అని దాస్యే చెబుతా. అప్పుడు కథం ఎలా ఇతః అపి ఇక్కడికి కూడా తుమ్మెద మాం అనుసరితి నన్ను అనుసరిస్తోంది అనుకుంటున్నా. అప్పుడు పౌరవే పురవంశీయుడైన దుష్యంతుడు వసుమతీం భూమి శాసతి పరిపాలిస్తుండగా దుర్వినీతానం దుర్మార్గులను శాసితరి శిక్షిస్తుండగా ముగ్ధాసు అమాయకురాలై తపస్వి కన్యా ముని కన్యలపట్ అవినయం అపచారం ఆచరిస్తున్నాడు. కహా అయం ఎవడ్రా వాడు అని తాత్పర్యం. పురువంశీయుడైన దుష్యంతుడు పరిపాలన సాగిస్తూ దుష్టులను శిక్షిస్తుండగా ఎవడు ముగ్ధరాండ్రై ముని కన్యలపట్ అనుచితంగా పోకిరీలాగా ప్రవర్తిస్తున్నాడెవడు. దుష్యంతుడిని చూసి కించిత్ ఇవ కొద్దిపాటిగా సంభ్రాంతం కంగారు పడ్డా. శకుంతలాం దర్శయత్ శకుంతలాం సాధ్వస దవచనాతిష్టతి. అనసూయుడు ఇదానీం అతిథి విశేషలాభేన స్వాగతమార్య హలా శకుంతలే గచ్చోటయం ఫల మిశ్రమం అర్ఘ్యం అపహర ఇదం పాదోదకం భవిష్యత్ భవతి రాజు భవతీనాం నూన్యతయైవ నిరాకృతమాతిథ్యం. ఇలాంటి మహాభయం ఈ మా ప్రియసరి నెచ్చది మధుకరేనా గండు తొమ్మెదతో అభిభూయమా బాధింపబడుతో కాతరీభూత భయపడింది అంతే, ఇంకేం కంగారు లేదండి అని. అప్పుడు శకుంతల వైవిధి తపస్ అభిబద్ధతే బాగా సాగుతోందా. శకుంతల సాధ్యసాద్భయంతో ఆవచన ఇస్తుంది. ఏం మాట్లాడకుండా వచ్చిన వాడెవడూ తెలియకుండా మాట్లాడటం ఏమిటి అని మాట్లాడకుండా ఉన్నదట. దాసీలిద్దరు ఇప్పుడు అతిథి విశేష లాభే ఒక విశిష్ట అతిథి రాకతో తపస్సు వృద్ధి పొందు ఆర్యస్య ఆర్యుడి
స్వాగతం మహారాజా స్వాగతం. హలా శకుంతలి ఉసై శకుంతల ఉటజు అంటే గచ్చ పర్ణశాలలోకి వెళ్ళి ఫలమిశ్రం పళ్ళు ఫలాలతో అర్ఘ్యం ఉపహారం అతిథికి అర్ఘ్యం తీసుకుర్రా. ఇదిగో ఈ కలశోదకం పాదోదకం భవిష్యది పాద్యంగా ఉపయోగం. భవతీనాం మీ శూన్రతయా గిరాయో ప్రియవాక్కులతోనే అతిథి సత్కారం చెయ్యబడినట్టుగా నేను భావిస్తున్నా అన్నాడు రాజు. ప్రియం వద తేన హి అస్యాం ప్రచ్ఛాయ శీతలాయాం సప్తపర్ణ వేదికాయాం ముహూర్తముపవిశ్య పరిశ్రమ వినోదం కరోత్య ఆదియః. రాజా నూనం యూయమశ్చనేన కర్మణా పరిశ్రాంతాః. అనసూయ అలా శకుంతలే ఉచితోను పర్యుపాస వసుమతీనాథం అత్రోపవిశామ సర్వే ఉపవిశంతి. శకుంతల ఆత్మగతంలో కిందు ఖిల్మం ప్రేక్ష తపోవన విరోధినో వికారస్ గమనీయాస్మి సంవృత్త అని క్వశ్చన్. వృక్షాయ శీతలాయ దట్టమైన నీడతో చల్లగా ఉన్న సప్తపర్ణ వేదిక మీద ఏడాకుల అరటి చెట్టు అలుగు మీద ముహూర్తం కాసేపు ఉపవిశ్య కూర్చొని ఆర్య సజ్జనుడవైన నువ్వు పరిశ్రమ వినోదం అలసట తొలగించుకోవడం కరువుతూ చెయ్యుగా కంటే కూర్చోండి, నీ అలసట తీరుతుంది. యోపం ప్రియుల మీరు కూడా అనేనా కర్మణ మొక్కలకు నీళ్లు పోసే ఈ పనితో నూనె ఖచ్చితంగా విశ్రాంతి లేకుండా పోయి శకుంతల అతిథీనాం అతిథులకు పరి ఉపాసన అర్చించడం నా మనకు ఉచిత సమిత. అత్ర ఇక్కడ ఉపవిశామా కూర్చుందామని అందరూ కూర్చున్నారు. తర్వాత ఏం జరుగుతుందో రేపు.